వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. వేసవి కాలంలో వేడి తాపానికి విపరీతమైన దాహం అవుతూ ఉంటుంది. అయితే ఈ దాహార్తిని తీర్చుకోవడానికి చాలామంది చేసే చిన్న చిన్న తప్పులు వారికి చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా చాలామంది దాహం అవ్వగానే నీరు తీసుకోవడానికి బదులు బీర్ లేదు అని అంటే కూల్ డ్రింక్స్ ఇలాంటివి తాగుతూ ఉంటారు. కాఫీ, టీ ఇలాంటి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఇవి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదా, లేకపోతే ఏమైనా అపాయాలు ఉన్నాయా? వీటి గురించి చాలా క్లియర్గా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ సురేష్ గారు. వారితో మాట్లాడి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇంట్రోలో చెప్పినట్లు సమ్మర్ రాగానే నాకు విపరీతమైన దాహం అవుతుంది, వెళ్ళి ఒక కూల్ డ్రింక్ తాగుతాం. లేదా అని అంటే సరే జెంట్స్ అయితే బేసిక్గా వెళ్ళి ఒక బీర్ తాగేద్దాం, వేడి తగ్గుతుంది, బాడీలో హీట్ తగ్గుతుంది, ప్లస్ దాహం అన్న ఇది కూడా మనకు తగ్గుతుంది అనేసి అలా చేస్తూ ఉంటారు. అయితే ఈ కూల్ డ్రింక్స్ వీటి వల్ల మనకు నిజంగానే దాహార్తి తీరుతుందా, లేకపోతే ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? మంచి క్వశ్చన్ మేడం. యాక్చువల్గా బెవరేజెస్ అనేటప్పటికీ మనకి పూర్వకాలం నుంచి చూసుకుంటే మనకి ఓన్లీ వన్ సోర్స్ ఉన్నది ఏంటిది అంటే వాటర్. వాటర్ అనేది మనకి దాహం తీర్చడానికి, మన బాడీ హైడ్రేటెడ్గా ఉంచడానికి, మన బాడీలో ఉండే ఫ్లూయిడ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అది హైజీనిక్గా ఉండడానికి కానివ్వండి, మన బాడీని రిజ్యూమినేట్ చేయడానికి కానివ్వండి, ఇదొక్కటే బాగా పనిచేస్తుంది. బికాజ్ 0 క్యాలరీస్ తోటి ఉంటుంది కాబట్టి. అండ్ బాడీ ఎటు వచ్చేటప్పటికి 70% ఫ్లూయిడ్తోనే ఉంటుంది. సో ఫ్లూయిడ్తో ఉండే దాన్ని మనము ఇచ్చే ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో హెల్తీగా ఇవ్వాలి. సో బెవరేజెస్ అని మనము ఏవైతే అనుకుంటా ఉన్నామో దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే వాటర్ ఉంది. రాను ఇదేంటి డొమెస్టిక్ యానిమల్స్ని మనం ఏమంటారు పెంచుకోవడం వల్ల మనకి మిల్క్ సోర్సెస్ అన్నవి వచ్చాయి. తర్వాత టీ, కాఫీ అన్నది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి కూల్ డ్రింక్స్ కానివ్వండి, అండ్ బియర్, విస్కీ, వైన్ ఇట్లాంటివన్నీ చాలా వచ్చేసాయి. ఇవన్నీ బ్యావరేజెస్ కేటగిరీలో ఉంటున్నాయి. అంటే లిక్విడ్ ఏదైనా బ్యావరేజే అనేసి మనం అనుకుంటున్నాము, బట్ వాస్తవానికి అయితే కాదు. వాటర్ అనేది మనకి మెయిన్ సోర్స్. ఈ వాటర్ తర్వాత మిల్క్ మనం తీసుకోవచ్చు, ఎందుకంటే దాంట్లో మనకి కాల్షియం ఇవన్నీ వస్తాయి కాబట్టి. ఆ తర్వాత వచ్చేటప్పటికి టీ అండ్ కాఫీ గురించి మనం మాట్లాడుకుంటే పూర్వం ఏంటిదంటే గ్రీన్ టీ అండ్ గ్రీన్ కాఫీ అంటే లేదంటే బ్లాక్ టీ అని చెప్పేసి బ్లాక్ కాఫీ అని చెప్పి కానేసి ఇచ్చేవాళ్ళు. ఇదేంటిది అంటే ఎవరికైనా తలనొప్పిగా ఉన్నా, కాఫ్ కోల్డ్ వచ్చినా, ఇమ్యూనిటీ తగ్గిపోయినా, ఫీవర్ ఉన్నా ఇది ఇచ్చేవాళ్ళు. ఒక మెడిసిన్గా పనిచేస్తూ ఉండేదన్నమాట. యాక్చువల్ మన కాన్సెప్ట్ కాదు ఇది బయట నుంచి వచ్చిన కాన్సెప్టే. ఓకే. రాను దాంట్లో ఏం చేశారంటే మనకి ఆల్రెడీ మిల్క్ సోర్స్ అవైలబుల్ ఉంది కాబట్టి మిల్క్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ వచ్చింది. సో ఇది టీ, కాఫీగా కన్వర్ట్ అయిపోయింది. అప్పట్లో ఏంటిదంటే బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ ఈ రెండే ఉండేవి, హెల్త్కి మంచిది. ఇప్పటికీ కూడా కొంతమంది తాగుతూ ఉన్నారు, బాడీని కూల్గా ఉంచుతుంది. కానీ ఎప్పుడైతే టీ అండ్ కాఫీ తీసుకుంటూ ఉంటామో ఇదేంటిదంటే మన హంగర్ లెవెల్ని కూడా తగ్గించేస్తూ ఉంటుంది. అంటే బాగా గమనించండి, ఎవరైతే బిజీ షెడ్యూల్లో ఉంటారో బ్రేక్ఫాస్ట్ చేసే టైం ఉండకపోవచ్చు, నేను టీ తాగాను కదా వెళ్ళిపోతున్నాను, ఆకలిని కంట్రోల్ చేసినట్టు ఉంటుంది. ఆకలి కూడా చచ్చిపోయింది అనేసి అంటూ ఉంటారు, చాలా చచ్చిపోతుంది. కానీ దీనివల్ల మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటిది చూసుకుంటే ఎక్కువగా ఎవరైతే టీ, కాఫీస్ తాగుతూ ఉన్నారో వాళ్ళకి నిద్ర పట్టకపోవడం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనమైనా నైట్ ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు, లేదు నిద్ర వస్తుంది అన్నప్పుడు, మేల్కొని ఉండాలి అన్న సిచ్యువేషన్లో టీ కానీ కాఫీ కానీ తీసుకుంటూ ఉంటాం కదా. సో అట్లానే స్లీప్ డిసార్డర్ అనేది ఒకటి మనం ప్రాబ్లం చూస్తూ ఉండొచ్చు. అండ్ మేజర్ ప్రాబ్లం వీళ్ళలో వచ్చేటప్పటికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ బాగా చూస్తాం. ఎందుకంటే ప్రాపర్ టైంకి ప్రాపర్ డైట్ తీసుకోకపోవడం వల్ల డెఫినెట్గా వాళ్ళకి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఇష్యూస్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయి. అంటే ఇది ఏమంటారు, మన హంగర్ లెవెల్ని టోటల్గా డెడ్ చేసేస్తూ ఉంటుంది అనమాట. అండ్ మోరోవర్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే క్వాంటిటీ వచ్చేటప్పటికి బాగా హైగా తీసుకుంటూ ఉంటారు. ఇది నేను ఇందాక చెప్పినట్టుగా బ్లాక్ టీ కానివ్వండి, బ్లాక్ కాఫీ కానీ మనం సర్వింగ్ తీసుకుంటే మనకి క్యాలరీస్ కూడా చాలా తక్కువ వస్తాయి.
ఇప్పుడున్న సినారియాలో ఏంటిదంటే మనము చాలా లో క్యాలరీ డైట్స్ అనేవి తీసుకుంటా ఉండాలి. ఓకే, ఎప్పుడైతే మిల్క్ యాడ్ ఆన్ చేస్తామో అది టీగా కానీ కాఫీగా కానీ కన్వర్ట్ అయింది అంటే డెఫినెట్గా హై క్యాలరీ. అండ్ మోర్ ఓవర్ అదే కోల్డ్ కాఫీ ఇలా తీసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ మనకి 200+ క్యాలరీస్లో వచ్చేస్తాయి అన్నమాట బాడీకి. సో ఇది మనకి మంచిది కాదు. అండ్ తర్వాత వచ్చేటప్పటికి బియర్ అంటే బియర్ కానీ ఆల్కహాల్ కానీ ఏదైనా కానివ్వండి, చూడండి ఈ సెగ్మెంట్స్ అన్నీ ఇవి తీసుకోవడం వల్ల ఏంటిదంటే అసిడిక్ నేచర్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనం ఫ్లూయిడ్ తీసుకుంటున్నాం, వాటర్ తీసుకుంటున్నాం, మన బాడీకి కూడా pH లెవెల్ అంటూ ఒకటి ఉంటుంది. మన బాడీ ఎప్పుడు ఏంటిదంటే ఆల్కలైన్ నేచర్లో ఉండాలి, అసిడిక్ నేచర్లో ఉండకూడదు. అసిడిక్ నేచర్లో ఉందనుకోండి, డెఫినెట్గా మనము ఏదో ఒక డిసీజెస్ ఉన్నాయి లేదంటే డిసార్డర్స్ ఉన్నాయి అనేసి మనం కన్ఫర్మేషన్ తీసేసుకోవచ్చు అసిడిక్ నేచర్లో మన బాడీ ఉంటే. ఆల్కలైన్ నేచర్లో ఉంటే కనుక మనం చాలా హెల్తీగా ఉన్నట్టు, అంటే హైడ్రేటెడ్గా ఉంటాం ఆ టైంలో అన్నమాట. దాన్ని మనం ఎలా గుర్తించాలి? మనం ఆల్కలైన్లో ఉన్నామా లేకపోతే అసిడిక్ అంటే మనం ఏం తీసుకుంటున్నాము, ఏం తింటున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్స్ అనేసి అన్నారు, బయట నుంచి వచ్చాను, ఓకే, బయట నుంచి రాగానే నాకు కొంచెం ఎనర్జీ డౌన్గా ఉంటుంది. డౌన్గా ఉండేటప్పుడు కూల్ డ్రింక్ తాగంగానే ఎనర్జీ వెంటనే బూస్టప్ అవుతుంది. అవును, కానీ ఒకటి గమనించండి, దాహం తీరదు మనకి, కాకపోతే టేస్ట్ బాగుంటుంది, బూస్టప్ అవుతుంది ఎనర్జీ. ఆ ప్లేస్లో మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని షుగర్ యాడ్ చేసుకొని తీసేసుకోవచ్చు. ఇదంతా షుగర్సే కదా, షుగర్స్ తర్వాత వచ్చేటప్పటికి మనకి ప్రిజర్వేటివ్స్ యాడ్ ఆన్ అవుతున్నాయి, డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నారు, అండ్ కంప్లీట్లీ అసిడిక్ అగైన్, అవునా కదా. ఇవి తీసుకోవడం వల్ల మనకి డిసార్డర్స్ మెయిన్గా వస్తూ ఉన్నాయి. దీంట్లో మెయిన్ చూసుకుంటే ఒబెసిటీ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంది. ఎవరైతే ఈ సాఫ్ట్ డ్రింక్స్ కానివ్వండి, ఆల్కహాల్ ఇవి తీసుకుంటా ఉన్నారో వాళ్ళకి చూడండి ఒబెసిటీ లెవెల్ అన్నది బాగా హైగా ఉంటుంది. అండ్ తర్వాత వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ బాగా ఉంటాయి, డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ బాగా ఉంటుందన్నమాట. ఈ మూడు మనం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉండొచ్చు. బీపీ అవి అంటారా, అవన్నీ నార్మలే. బికాజ్ వాళ్ళు అంటే ఈ ఆల్కహాల్ తీసుకునేటప్పుడు ఎటువంటి డైట్స్ మళ్ళీ వాళ్ళు తీసుకుంటున్నారు అన్నది అవన్నీ అగైన్ ఇట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ అనమాట. సో నేను చెప్పేది ఏంటిది అంటే కనుక మనం హైడ్రేటెడ్గా ఉండాలి. హైడ్రేటెడ్గా ఉండడానికి మనకి మంచి సోర్సెస్ మనం పికప్ చేసుకోవాలి. అంటే వాటర్తో పాటు మీరు మజ్జిగ యాడ్ ఆన్ చేసుకోవచ్చు, సబ్జా గింజలు ఉంటాయి, ఇటువంటివి యాడ్ చేసుకోవచ్చు, గ్రీన్ టీ ఉంది, సీడ్ కెఫిన్స్ ఉన్నాయి, ఓకే, ఇలాంటివన్నీ యాడ్ ఆన్ చేసుకుంటే ఏంటిదంటే మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు సేమ్ ఇందాక సినారియోనే బయట నుంచి వచ్చినప్పుడు కూల్ డ్రింక్ తాగితే ఎనర్జీ బూస్టప్ అవుతుంది అని చెప్తున్నాను. అదే సినారియో మళ్ళీ కంటిన్యూ చేసుకుంటే మనము ఇన్స్టెడ్ ఆఫ్ ఎనీ సాఫ్ట్ డ్రింక్స్ నేను కనుక ఏదైనా సీడ్ కెఫిన్ రిలేటెడ్ ఏదైనా తీసుకుంటే సేమ్ ఎనర్జీ మనకి ప్రొడ్యూస్ అవుతుంది, బట్ విత్ లో క్యాలరీస్ అనమాట. సో అది మనం చూసుకుంటా ఉండాలి ఎప్పుడు కూడా. ఇది మేడం. అయితే సార్ చాలామంది మనం బియర్ అని మాట్లాడుకున్నాం కదా, అంటే ఇప్పుడు దాహం వేసి బియర్ తాగడం కాకుండా కొంతమంది సమ్మర్ రాగానే ఎక్కువగా బాడీలో హీట్ పోతుంది అనేసి ఎక్కువ తీసేసుకుంటూ ఉంటారు. మనం చూసుకోవచ్చు న్యూస్లో కూడా, సమ్మర్ వస్తే వీటి సేల్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. ఈ హీట్ అనేది మనం నిజంగానే బియర్ ద్వారా హీట్ తగ్గుతుందా? లేదు మేడం. యాక్చువల్గా చెప్పాలి అంటే మనం వాటర్ కూడా కూల్ వాటర్ తీసుకోకూడదు, ఫ్రిడ్జ్ వాటర్ తీసుకోకూడదు. ఎందుకంటే మన బాడీకి అంటూ ఒక టెంపరేచర్ ఉంటుంది, ఓకేనా. మనం ఎప్పుడు కూడా లూక్వామ్ వాటర్ ఇట్లా తీసుకుంటే చాలా మంచిది. బికాజ్ మన డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్గా పనిచేయాలన్నా కూడా ఈ లూక్వామ్ వాటరే బాగా పనిచేస్తుంది. మనం ఎప్పుడైతే ఈ కూల్ వాటర్ కానివ్వండి, బియర్స్ కానివ్వండి, ఇట్లాంటివి తీసుకోవడం వల్ల మనకి అసిడిక్ నేచర్ పెరుగుతుంది. మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను కదా, లైక్ అసిడిక్ నేచర్ పెరిగింది అంటే మనకి రోగాల బారిన పడుతున్నాం మనం. ఇది మన బాడీని కూల్ చేయదు. మన బాడీ మనకి వాటర్ కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది, ఎప్పుడు ఫ్రీక్వెంట్గానే అడుగుతూ ఉంటుంది అనమాట. అది మీకు సిగ్నల్స్ ఎట్లా అంటే తెలిసిపోతుంది. ఒక్కొక్కసారి బాగా బాడీ టెంపరేచర్ హై అయిపోతుంది అనమాట. అంటే బాడీ ఇండైరెక్ట్ చెప్తుంది వాటర్ ఇవ్వండి, వాటర్ ఇవ్వండి, వాటర్ ఇవ్వండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది సిమ్టమ్. అదేమంటే మనము వేడి చేసింది అనేసి అనుకుంటాం, బట్ వేడి చేయడం కాదు, బాడీ ఏంటిదంటే వాటర్ కావాలి అని చెప్పేసి అడుగుతుంది. సో అలాంటప్పుడు వాటరే ఇవ్వాలి. అయితే సార్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలామంది ఏంటంటే గ్లూకోజ్ ఎక్కువ తీసేసుకుంటుంటారు. ఆ పౌడర్ తీసుకొని వచ్చేసి ఒక
రోజులో అట్లీస్ట్ 3-4 టైమ్స్ వేడి వల్ల అనేసి కలుపుకొని తాగే పిల్లలు పెద్దలు అందరూ. కానీ అందులో గ్లూకోజ్ అన్నది ఎక్కువగా ఉంటుంది కదా, దీన్ని ఇలా తీసుకోవడం అన్నది కరెక్టేనా? అంటే చూడండి, గ్లూకోజ్ అంటే నాట్ గ్లూకోజ్ ఎగ్జాక్ట్లీ, అంటే తీసుకుంటున్నారంటే తీసుకోవచ్చు, కొంతమంది తీసుకోవచ్చు. దాంట్లో షుగర్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి మనకి ఎప్పుడు కూడా. మనకి కావాల్సింది ఏంటిది, ఎలక్ట్రోలైట్స్ కావాలి బాడీకి. ఈ ఎలక్ట్రోలైట్ సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వైటమిన్ సి కానివ్వండి, ఈ కానివ్వండి, చూసుకుంటే మనకి ఎలక్ట్రోలైట్ సోర్సెస్ బాగా ఉంటాయి. ఇది అట్లా గ్లూకోజ్ అది తీసుకునే బదులు మనకి సిట్రిక్ కంటెంట్ ఫ్రూట్స్ అవి ఉన్నాయి కదా, అవి తీసుకున్నా కూడా మనకి బాగా ఎలక్ట్రోలైట్స్ వస్తాయి కదా బాడీకి, ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో గ్లూకోజ్ అనేది మనం రెగ్యులర్గా తీసుకోవడం కరెక్ట్ కాదు. తీసుకోవడం కరెక్ట్ కాదంటే, మీరు ఈ ఎలక్ట్రోలైట్స్ అనేవి ఇచ్చారనుకోండి, బాడీ ఎనర్జీ లెవెల్ అనేది తగ్గదు ఎప్పుడు. ఈ ఎండలో పరిగెత్తినా కూడా మనం నార్మల్గానే ఉంటాం. గ్లూకోజ్ అనేది ఎందుకు తీసుకుంటున్నామంటే, మనం చూస్తున్నాము అంటే లైక్ ఒక యాడ్స్ ఏవో ఒకటి చూస్తూ ఉన్నాము, మనకి ఏంటిదంటే ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది అదే, ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి స్ట్రైక్ అవుతుంది కాబట్టి ఫస్ట్ దానికి వెళ్ళిపోతున్నాం. కాకపోతే న్యాచురల్ సోర్సెస్ ఏంటిది అన్నది మనం చూడట్లేదు. అది చెప్తున్నాను కదా, సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట. అంటే మనం ఎక్కువ టైం స్పెండ్ చేయలేం, బికాజ్ ఇప్పుడు రాను రాను ఏఐ టేకప్ చేస్తుంది కదా, సో ఈ ఆలోచించే ఇది కూడా ఉండదు మనకి. అంటే ఒకప్పుడు అందరు మొబైల్ నంబర్స్ నాకు గుర్తుండేవి, ఇప్పుడు ఎందుకు గుర్తుండట్లేదు? బికాజ్ నా చేతిలోనే ప్రపంచం ఉంది, ఏం కావాలన్నా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి కూడా నేను ఇక్కడ గూగుల్ చేసి ఆన్సర్ చెప్పవచ్చు, అవునా కదా? అంటే నేను నా మైండ్లో ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో అలా అయిపోతుంది అనమాట. సో మనకి ఎక్కువ టైం లేదు. అందు గురించి ఏమవుతుందంటే, మనం ఏదైతే ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నామో విల్ గో ఫర్ దట్, అలా అయిపోతుంది. బట్ మనకి న్యాచురల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు పెట్టుకొని మనము ఫాలో అయితే చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.